3. హాయ్ ఫ్రెండ్స్, మీ జర్నలిస్ట్ కిరణ్. ప్రస్తుతం నేను ఒక విలేజ్లో ఉన్నాను. ఇక్కడ మొత్తం చుట్టూరు కూడా ప్రకృతి అంతా చాలా ఆహ్లాదకరంగా అందంగా కూడా ఉంది. అందులో ముఖ్యంగా భాగంగా ఇక్కడ చూస్తున్న ఈ తోట మొత్తం కూడా కొత్తిమీర తోట. ఇలా దారిలో వెళ్తా ఉంటే మొత్తం కొత్తిమీర వాసనతో ఒక్కసారిగా దిగాలనిపించింది. అందుకే నేను ఈ వీడియోని చేయాలని కూడా అనిపించింది. ఇక్కడ రైతు కూడా ఉన్నాడు. ఆ రైతుని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి. అన్న చెప్పండి, నా మీదేనా ఈ తోట? ఎన్ని రోజులకి పంట వస్తుంది? 45 రోజులు. అసలు గిట్టుబాటు అవుతుంది మీకు? ఏం గిట్టుబాటు అవుతుంది సార్ ఈ రేట్లలో? పంట ఎన్ని రోజులకి వస్తుంది? 40 రోజులు 45 రోజులు పెరికేయాల. ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తారు? విత్తనాలు లేకపోతే మొలకలు తెస్తారు? మొలకలు ఏం లేదు, విత్తనాలే. ఇది ఒకవేళ మీకు ఒక ఎకరాకి వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎకరాకి వేయాలంటే 40,000 ఖర్చు వస్తుంది. 40,000 ఖర్చు అవుతుంది. అయితే నీకు 40,000 ఖర్చు అయితే దానికి వస్తే లాభం వస్తే ఎంత వస్తుంది? లాభం వస్తే 70,000 లక్ష రూపాయల లోపల ఆ మాదిరి వస్తుంది. అంటే ఖచ్చితంగా దీనికి నీళ్ళు కట్టాలన్నా ప్రతిరోజు? డ్రిప్పులు ఎలా వీటికి 20,000 ఖర్చు డ్రిప్పులకి. వాటికి వేస్తే పైన జమ్ముతుంది. ఒక్కసారి ఒక ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది మీకు? ఎకరాకి ఈజీ అన్నా కూడా 60,000 ఖర్చు వస్తుంది. 60,000 వస్తుంది. 60,000 వస్తుంది. మొత్తం ఈ సిస్టమ్ చేయాలంటే. లేదు నీళ్ళు కట్టుకోవాలంటే ఒక 50,000 ఖర్చు వస్తుంది. 50, 45. అప్పటికి మీ ఇంట్లో మొత్తం ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చేయాల్సింది, లేకపోతే కూలీలకి ఇస్తారా, చేపిస్తారా? కూలీ కూడా పెట్టాలా. మనకి ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు అందరూ రాదు కదా, దాంతో మళ్ళీ కూలీలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి చెత్త పెరికింది మాత్రం లేబర్ 5,500 అయింది. అంటే ఈ తోట అంతా కూడా నీట్ గా ఉంది. ఎక్కడ కానీ ఒక వేరే మూలకంతా కనిపించలేదు. మొత్తం ఈ కొత్తిమీర చెట్టు మాత్రమే కనిపిస్తుంది. ఈ మెయింటెన్స్ ఎట్ చేస్తారు? లోపల వస్తాయి కదా, వస్తాదంటే వేస్ట్ మొక్కలంతా. దానికి మళ్ళా మందు ఉండదు, పైన చెత్త పడకుండా కొట్టే మందు ఉంది. దాన్ని తెచ్చి స్ప్రే చేస్తున్నాము. మళ్ళా ఏంటంటే లేబర్ పెట్టి కూలీలు 20 మంది పెరికిచ్చినాము. ఎక్కడ వస్తుంది చెత్త? అంతా డబుల్ ఖర్చే కదా. బాగా క్లీన్ గా పెట్టాలంటే అదే అంతే నీట్ ఉంటేనే రేటు కూడా బాగా వస్తుంది. రేటు కూడా వస్తుంది. ఒక కట్టల లెక్కనే అమ్ముతారు? కట్టల లెక్క. లేదంటే ఎవరన్నా పార్టీలు వస్తే వాళ్ళు గిట్టుబాటు ధరకి అడుగుతారు. మనకి ఇష్టమంటే వాళ్ళు వచ్చి ఇక్కడికే వస్తారు, కొనుక్కొని వాళ్ళే కట్టలు కట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మీకు అంటే ఒక పంటకి, అంటే ఈ పంట 45 రోజులు అన్నారు కదా, 45 రోజులకి అలా ఖర్చు ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చు రేటు ఉంటే 1 లక్ష రూపాయలు దాకా వస్తుంది. ఒక 50,000 ఖర్చు అయినా 50,000 మీకు 40 రోజులే కదా, 45 రోజులే. రేట్ లేకుంటే ఏం రాదు. చేతి నుంచి అంటే పెద్ద, అంటే ఒక సంవత్సరంలో ఒకసారైనా మీకు చేతికి వేసిన దానికి, పంట వేసిన దానికి డబ్బులు ఎత్తారా? ఏం లేదు ఈ వరకు. ఈ పంట 2 పంటలు వేసింది, అది పువ్వు పొడిచా. మళ్ళీ ఇది వేసినాము. ఇది ఏం రేట్లు పోతాయి ఏం మార్కెట్ బట్టి. అంటే 45 రోజులకి పంట వస్తుంది, వస్తే మాత్రం మంచి ఆదాయం అండి. ఇది రైతు చెప్తున్న పరిస్థితి అయితే ఇలా ఉంటుంది. కొత్తిమీర ఒక పంటను పండించాలంటే 45 రోజులు వస్తుంది. అయితే దీని ఖర్చు మొత్తానికి గడిపి 60,000 దాకా అవుతుంది. అయితే ఒకవేళ ఈ 45 రోజుల్లో ఒకవేళ గిట్టుబాటు ధర వస్తే మాత్రం 1,00,000 పైగా మాటే ఈ ధర పలుకుతుంది. వాళ్ళు కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి రైతు దగ్గరికి వచ్చి ఈ పంటను కొనుగోలు చేసి వాళ్ళే ఇక్కడ కట్టలు తీసుకొని వీళ్ళకి డబ్బులు ఇచ్చేసిపోతారు. అయితే మాత్రం రైతులకి అందరికీ ఈ కొత్తిమీర పంట వేసుకుంటే మాత్రం 45 రోజుల్లో మీకు ఖచ్చితంగా పంట వస్తుందని మాత్రం రైతు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే దేనికైనా సరే కష్టం పడిందే ఏదైతే ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది, దక్కుతుంది. కాబట్టి